వచ్చినప్పుడు పరిగెత్తుతున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా వర్క్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీకే రావు నగర్ పాతగుంటూరు మున్సిపల్ పాఠశాలలో అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం, స్పోర్ట్స్ కిట్స్, అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని సమాజంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు తెలిపారు. చిన్నపిల్లలు చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల వారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతారని ట్రస్ట్ సభ్యులు దక్షిణ మధ్య రైల్వే సలహాదారులు అంగిరేకల వరప్రసాద్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళి, కృష్ణ యాదవ్, లక్ష్మీ ప్రసన్న, దుర్గా ప్రవీణ్, సత్య, పాఠశాల హెడ్ మాస్టర్ శివనాగరాజు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయులు చెప్పేదాన్ని శ్రద్ధగా ఆలకించి క్రమశిక్షణతో చదువుకున్నప్పుడే మరి మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందగలుగుతారు. మరి ఎవరైతే సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి పిల్లలకి, మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి మరి స్కూలు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు గారు రాబోయే తరంలో కాబోయే డాక్టర్లందరూ కూడా అలా మీకందరికీ కూడా ఒక స్థిరమైన లక్ష్యం ఉండాలి. ఒక స్థిరమైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం పట్టుదలతో చదువుకొని సాధించాలి. అర్థమవుతుందా? ఒక లక్ష్యాన్ని గోల్ని డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఇందాక సార్ చెప్పినట్లుగా ఎంఆర్ఓ ఒక ఆఫీసర్ అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. అందరూ కూడా ఏం చేయాలి? ఒక దృఢమైన సంకల్పంతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. మీకు తెలియకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులను అడగండి.